విద్యార్థులకు వాళ్ళ విజన్ తగ్గట్టు వాళ్ళ ఫ్యూచర్ తగ్గట్టు తయారు చేసేదే మా బాధ్యత. ఎందుకంటే పిల్లలకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే వాళ్ళకి డిఫరెంట్ లెవెల్లో టెక్నాలజీలో తయారు చేస్తేనే ప్రపంచం తగ్గట్టు వాడు తయారవుతారు. ఒకటే కాన్సెప్ట్ మాకు ఇక్కడ 3 యూనివర్సిటీలు ఉన్నాయి. మంచి అడ్మిషన్స్ అవుతాయి. ప్రతి ఒక్కరు వస్తారు, ఈజీగా అడ్మిషన్ తీసుకొని పోతారు. ఇప్పుడు నువ్వు 4 లక్షలకు జాయిన్ అవుతున్నావు, 3 లక్షలకు జాయిన్ అవుతున్నావు, పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నావు, చిన్న యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నావు కాదు. నీకు స్టూడెంట్ ఎట్లా బయటకు వస్తున్నాడు, ఏ లెవెల్లో స్టూడెంట్ని బయటికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు మొన్న మా అమ్మాయిల కాలేజీలో 46 లక్షలు అమెజాన్కి వచ్చాయి. అవును, అట్లా అమ్మాయిలు ఆనిముత్యాలు, ప్రతి స్టూడెంట్స్ ఆనిముత్యాలు. వాళ్ళకి తయారు చేయాలి డే 1 నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి తయారు చేస్తే గ్యారంటీగా వాళ్ళు గొప్పలు. అదే ప్రత్యేకంగా అమ్మాయిల కోసం అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం అది ఎక్కడా లేదు సార్. దట్ ఈస్ మాది ప్రత్యేకత. మా అమ్మాయిల కోసం మెడికల్ కాలేజ్, అమ్మాయిల కోసం డెంటల్ కాలేజ్, అమ్మాయిల కోసం ఇంజనీరింగ్ కాలేజ్. చాలా పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా మేము 20 సంవత్సరాల సంది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీలు అయినాయి. ఇక్కడ 50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, 250 బస్సులు ఉంటాయి, 25,000 మంది హాస్టల్స్కి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. అందరు కూడా పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు బిజీ ఉంటుంది క్లాస్ రూమ్లో. 100% అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చినా కానీ ఎవరంతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు పిల్లలు.